హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అండి. చాలా బాగుంటుంది. పిల్లలు ఎప్పుడైనా హాలిడేస్లో కానీ సండేస్లో కానీ ఇంట్లోనే ఉంటూ ఉంటారు కదా, అప్పుడు ఎప్పుడు తినేలా కాకుండా కొంచెం ఏదైనా స్పెషల్గా చేసి పెట్టామన్నప్పుడు చక్కగా ఈ విధంగా సింపుల్గా సేమియా ఫ్రూట్ కస్టర్డ్ ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. దీనికోసం ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి మంచిగా వేడైపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు సేమ్యాలు వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే నిలబడి ఈ సేమ్యాలని ఇలా గరిటెతో కలుపుకుంటూ కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ సేమ్యాలు ఎంత మంచిగా ఫ్రై అవుతాయో సేమియా ఫ్రూట్ కస్టర్డ్ కూడా అంత మంచిగా ఉంటుందండి. అందుకోసమని ఇలా జాగ్రత్తగా దగ్గరే నిలబడి ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన ఇలా కొంచెం పెద్దగా ఉండి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో చిక్కటి పాలు ఒక 1/2 లీటర్ పాలు వరకు వేసుకోవాలి. ఈ పాలు ఇలా ఒక పొంగొచ్చే వరకు మరగనివ్వాలి. ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత వీటిని కొంచెం ఇలా గరిటెతో మీగడ కట్టకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్న సేమ్యాలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఈ సేమ్యాలను కూడా కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఈ సేమ్యాలు కూడా ఎక్కువ టైం పట్టదండి, తొందరగా ఉడికిపోతాయి. ఇలా కొంచెం సేపు ఇలా కలుపుకుంటూ ఉడికిన తర్వాత ఒకసారి మనము ఈ సేమ్యాలు ఉడికినో లేదో చూసుకోవాలి. ఇలా తీసుకొని మనం కొంచెం చేత్తో పట్టుకొని చూసామంటే మెత్తగా ఉడికితే గనక మెత్తగా ఉంటాయండి. ఇలా చూసుకోవాలన్నమాట. ఈ సేమియా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇందులో కప్పు సేమియాలకి ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి. మీరు కొంచెం తీపి ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఇంకొక 2 స్పూన్లు ఎక్కువగా వేసుకోండి పంచదారని. ఈ పంచదార కూడా ఇందులో అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఒక్క నిమిషం అలా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో కస్టర్డ్ పౌడరు ఒక స్పూనున్నర తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులో ఒక అరకప్పు వరకు పాలు పోసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని మనం స్టవ్ పైన ఉడికించుకుంటూ ఉన్న సేమ్యాలో ఇలా కలుపుకుంటూ పోసుకోవాలి. ఉండలు కట్టకుండా పోసుకోవాలన్నమాట. మనం ఇలా కలుపుకుంటూ పోసుకున్నామంటే ఉండలు కట్టకుండా ఉండిద్దండి, లేకపోతే ఉండలు కట్టిద్ది. ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా ఈ సేమ్యాలో కలిసేలాగా కలుపుకుంటూ ఒక్క నిమిషం అలా ఉడకనిచ్చేసి ఇంకా స్టవ్ ఆపేసుకొని ఈ సేమ్యాని తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇలా పక్కనుంచుకున్న ఈ సేమియా కస్టర్డ్‌ని కొంచెం సేపు ఆరనివ్వాలండి. ఇలా కొంచెం వేడారిపోయిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనము ఇలా ఫ్రూట్స్ తీసుకొని మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అండి. ఇలా కిస్మిస్ ఉంటాయి కదా, బ్లాక్ కిస్మిస్‌లు, యాపిలు, దానిమ్మ, బనానా. బనానా మాత్రం ఫ్రెష్‌గా ఉన్న బనానా వేసుకోండి. అప్పుడే బావుంటుంది. ఇలా గట్టిగా ఉండాలి బనానా. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ ఫ్రూట్స్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా దానిమ్మకాయని కూడా ఇలా అన్ని కాయలుగా ఒలుచుకోవాలి. గింజలు. అరటికాయని కూడా ఇలా పీల్ తీసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అరటిపండు మాత్రం తినేటప్పుడు చాలా బావుంటుందనమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉంచుకున్న సేమియా కస్టర్డ్ ఉంది కదా, అందులో వేసుకొని ఈ ముక్కలన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా తరిగైనా వేసుకోవచ్చండి. చాలా బావుంటాయి. మనకి ఇంకా సేమియా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయినట్టేనండి. చాలా బావుంటుంది. ఎప్పుడైనా పిల్లలకి చక్కగా ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కొంచెం స్పెషల్‌గా సింపుల్‌గా చేయాలనుకుంటే తప్పకుండా ఈ విధంగా సేమియా ఫ్రూట్ కస్టర్డ్ ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. చెర్రీస్ ఫుడ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.